కాల్మొత్తదురా అని చెప్తాం. మాది ఇక్కడ పిల్లకాడు చినిగిపోయిన ధోతి, మా చెల్లెళ్ళది చినిగిపోయిన చీర. మేము గరీబుల్లో, మాకు చదువు సంధ్య ఎవరు చదివికున్న జ్ఞానవంతులు. మేము ఇట్లా నీ తల ఉంచుకొని బతాం. కమ్మరి, మాల, మాదిగ, మంగలి, కుమ్మరి, సాకలి, బాపునుడు ఎవడైతే బావా, అన్న, తమ్ముడా అని బట్ట అంటుంటాం. మేము ఇంటికి వెళ్ళగానే అందరినీ పేర్లు పెట్టి పిలుచుకో. మామ, తాత, బామ్మర్ది, ఏమో క్యా సాలే, కైసా హై, కూటం కైసలు వస్తే చాలు, గాయో పియో మజా కర్రే. మేము కూడేసుకునే వాళ్ళం కాదు, మేము పేదలం కాదు. మేము మేకల్ని, పశువుల్ని, పక్షుల్ని, కొమ్మల్ని అన్నింటినీ ప్రేమిస్తాం. మా దగ్గరికి ఎవడొచ్చినా సరే మా రోడ్డు మీద ఉన్న భూములన్నీ మీ ఆంధ్రలో కొనుక్కున్నారు. హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చే కనిపించే వైట్ కడీలన్నీ మీరే నా కొడుక. మాదేమి లేదు, మా భూములు పోయినాయి, మా ఆస్తి పోయింది. మరే పాలకులారు ఒకటి గుర్తుంచుకోండి, మా మనసు కాలినప్పుడు హలో మా మనసు కాలినప్పుడు, మేము అమాయకులమైనప్పుడు, మా కన్నీళ్లు కార్చినప్పుడు, మా బిడ్డలు వేర్చినప్పుడు, మేము మా తెలంగాణలోని ప్రతి విద్యార్థి మేధావులను చదువుకున్న వాళ్ళమంతా ఒక్కటైపోతాం. మరే మేము ఇలా ఉండం, మేము బాంఛీలు ఉంటాం, మేము ఇలా చిన్నవి ఉంటాం, మా పశువు పోయినప్పుడు ఏడ్స్తాం. మాకు మతం, కులం, భూస్వాములు అందరమైనా కలుస్తాం. మా మనసు కాలినప్పుడు లేస్తాం, ఒక్కసారి లేస్తాం. మేము ఎంత దూరం పోతామంటే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతాం, యుద్ధాన్ని చేస్తాం, మీ ప్రాణాలు తీయడానికి ఇస్తాం. అదిగో చూడు, 5,000 మంది ఈ ఇళ్ల గుండాలో తెలంగాణ రక్తాన్ని ఇచ్చాం. భారతదేశంలో ఒకటే ఒక ప్రాంతం తెలుసు ప్రపంచానికి, అది తెలంగాణ. భారతదేశ ప్రజలకి ఇంకేం తెలియదు, దే నో ఓన్లీ తెలంగాణ. ఎందుకు? తెలంగాణ ప్రజలు త్యాగం చేసుకోవాలి. వాళ్ళకు గజ్జి ఉంటే చాలు, 2 జతల బట్టలుంటే చాలు, మారు జరిగే చీరుంటే చాలు, ఇంత భూమి ఉంటే చాలు. ఎంత మాయకులంటే, ఎంత మంచోళ్ళంటే, ఈ రోజు మా పెద్ద మనుషులు మీటింగ్ పెట్టాం బిడ్డ అంటే జాందేవాడి మాకు చేసి పడేశారు. ఎంత గొప్ప ధూమ్ధాం. ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు వందనాలు, ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు వందనాలు, కేడలకు వందనాలు. మేము ఇప్పుడు మాకు ఓటేయమని నోటేయమని రాలని మీ పాదాలకు వందనం. మీరు పోరాడమని చెప్పాం, ఓటును పోరాట రూపంగా మార్చమని చెప్పాం. ఓటు పోరాట రూపంగా ఎలా అవుతుంది? తెలంగాణ మొత్తంలో